హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 3 పథకాలకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఆ పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పథకాలకు సంబంధించినటువంటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మీకు ఏ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవాలంటే, అంటే మీరు ఎలిజిబుల్గా ఉన్నారా లేదా ఇనెలిజిబుల్గా ఉన్నారనేది చెక్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే మనకు ముందుగా చూసుకున్నట్లయితే మనకు 11వ తేదీన మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఏంటంటే మనకైతే ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఈ పథకాన్ని మేము 11వ తేదీ అయితే ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి ఇదేదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నది కదా, సో ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది మహిళలపైనే రిజిస్ట్రేషన్ అనేది చేసి కూడా సో ఇచ్చే విధంగా అయితే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అలాగే మనకు నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు అయితే మేము తప్పనిసరిగా ఇస్తాము. సో ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాటలు ఎవ్వరూ నమ్మకూడదు. ప్రతి ఒక్క పథకం అనేది తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి ఒక్క పథకాన్ని అయితే మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఈ మహాలక్ష్మి 2500 కూడా అయితే మనకు త్వరలోనే, అంటే మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు మనకు ఇచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి 2500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. మహాలక్ష్మికి సంబంధించి, అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2500 రూపాయలకు సంబంధించి ఎవరైనా మహిళలు అప్లై చేసుకుని ఉంటే కనుక తప్పనిసరిగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదంటే ఏదైనా కారణం చేత వాళ్ళు ఇనెలిజిబుల్ చేశారా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరి పేరు అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుందో వాళ్ళకే 2500 రూపాయలు అయితే పడుతాయండి. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఆటోలు ఎవరైతే నడుపుతుంటున్నారో వీళ్ళకి 12,000 రూపాయలు అయితే వేస్తారు. ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ చేశారు కాబట్టి, సో దీని కారణంగా వాళ్ళకు ఆటో వాళ్ళకు సో సరిగ్గా వాళ్ళకు బాడుగులు రాక వాళ్ళు సంపాదించలేని పొజిషన్లో అయితే ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే స్ట్రైకులు చేస్తున్నారు. ప్రభుత్వం మా యొక్క డిమాండ్లు అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పేసి, సో వీళ్ళ యొక్క బాధను అయితే ప్రభుత్వం అయితే విని వీళ్ళకి ఏంటంటే 12,000 రూపాయలు అయితే మేము ప్రతి ఒక్క ఆటో నడుపుతున్నటువంటి డ్రైవర్కి, అంటే లబ్ధిదారుడికి అయితే ఇస్తామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళకు కూడా 12,000 రూపాయలు అయితే విడుదల చేసే యోచనలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు 11వ తేదీ ఇందిరమ్మ ఇళ్ళ తర్వాత నెక్స్ట్ మనకు మహాలక్ష్మికి సంబంధించినటువంటి 2500 రూపాయల పథకం అయితే ప్రారంభించబోతున్నారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.